శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం నాగిరెడ్డిపల్లిలో 5 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగిరెడ్డిపల్లికి చెందిన ప్రహ్లాదకు 3 కుమార్తెలు. తల్లిదండ్రులు లేని సమయంలో అదే గ్రామానికి చెందిన అజయ్ కుమార్ 5 ఏళ్ల చిన్నారికి బాణసంచా కొనిస్తారని ఆశ చూపి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని డీఎస్పీ విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆడపిల్లలపై దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రహ్లాద్ దంపతుల యొక్క చిన్న అమ్మాయి 5 ఏళ్ల వయసు గల అమ్మాయి వాళ్ళ అక్కలతో పాటు ఆడుకుంటూ ఉండగా ఎదురుగా నివసించేటువంటి ఆ అబ్బాయి కూడా ఆ అబ్బాయి చిన్న చాక్లెట్లు తర్వాత టపాసులు ఇస్తానని చెప్పేసి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఒక చాక్లెట్ ఇచ్చేసి తీసుకొని పోయి తన ఇంట్లో తలుపు వేసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. ఇది 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగినటువంటి విషయము. అందరినీ ఎగ్జామ్ చేయడం, ఆ అమ్మాయిని వెంటనే అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం, అమ్మాయి చికిత్స చేయించడం జరిగింది. ఈ యొక్క విషయంలో పూర్తిగా దర్యాప్తు చేసి ఇందులో చర్యలు తీసుకుంటాం. కేసుకు సంబంధించి అతను ఎదురు ఇంటికి సంబంధించిన కూలీకి వెళ్తాడు, చదువు మానేసినాడు. ఇందులో ముఖ్యంగా మేము 506 కింద డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ కిందకు వస్తుంది. దీంట్లో నేను దర్యాప్తు అధికారిని. దీంట్లో పకడ్బందీగా దర్యాప్తుని కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేస్తాము. ఇందులో ఆ నాగిరెడ్డిపల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఒక రకమైనటువంటి ఇది జరిగింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని మా నుంచి మేము విజ్ఞప్తి చేస్తాం. అత్యాచారం చేసిన బాబు కూడా మైనరే, ఆ అమ్మాయి కూడా మైనరే. ఎవరైతే చిన్నపిల్లలు విషయంలో, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలుగా తీసుకొని వాళ్ళు ఎటుపోతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, తర్వాత సెలవుల్లో పోయినప్పుడు ఎటువైపు వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు, వాళ్ళ సెల్ ఫోన్లు కూడా వాడకుండా వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రిక్ట్గా తీసుకొని వాళ్ళు ఒక చదువు పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేటట్లు తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవడం వల్ల కొంత ఇదవుతుంది. మేము కూడా విలేజ్లు గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. గ్రామ సభల్లోనూ, స్కూళ్ళలో కూడా, హాస్టల్స్లో కూడా మేము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.